బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా తాను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింపజేసుకుని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత కేశినేని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత ఖచ్చితంగా తన స్పష్టమైన ప్రకటనను తన ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తిరువూరులో ఘటన జరిగిన తర్వాత ఆ తిరువూరు సంబంధించిన కార్యక్రమాల్లో వేలు పెట్టద్దు, అదే సమయంలో విజయవాడ ఎంపీగా ఈసారి వేరే అభ్యర్థికి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో తన అవసరం టీడీపీకి లేదు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే భావించారో అదే సమయంలో టీడీపీతో తనకు సంబంధం లేదని ఇప్పుడు కేశినేని నాని చాలా స్పష్టం చేశారు. త్వరలోనే లోక్సభ స్పీకర్ ను కలిసి తన రాజీనామాను అందజేస్తాను, ఆ తర్వాత టీడీపీ పార్టీకి కూడా తాను గుడ్ బై చెప్తానని చెప్పి కూడా స్పష్టంగా ఈ రోజు తన ప్రకటనలో తెలియజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్న జరిగిన పరిణామాలను చూస్తే కనుక అయితే చంద్రబాబు నాయుడు కేశినేని నాని పార్టీ కార్యక్రమాల్లో కలుగు చేసుకోవద్దంటూ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారితో ఒక వర్తమానం పంపించారు. దాని తర్వాత కేశినేని నాని తీవ్ర మనోవేదనకు గురైన పరిస్థితి. ఎందుకంటే విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలిచాను, గెలిచిన తర్వాత రెండోసారి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంలో కూడా తాను నిలబడి విజయవాడ ఎంపీగా గెలిచాను, అలాంటివి తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని చెప్పి గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసహనానికి అయితే గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకి కేశినేని నాని దూరం పెట్టడంతో ఆయన కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. నిన్న కేశినేని భవన్ లో తన కార్యకర్తలతో కేశినేని నాని సమావేశమయ్యారు. త్వరలోనే తాను అంటే టీడీపీలో ఉండాలా వద్దనేది తన కార్యకర్తలు అలాగే తన అభిమానులు నిర్ణయిస్తారని చెప్పి కేశినేని నాని చెప్పారు. అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని తన నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఈ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఆయన వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికే అయితే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను, అలాగే తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే నిన్న చేసిన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యల్లో ఏ ఫ్లైట్ అయినా ఢిల్లీ వెళ్ళాలని కూడా చెప్పిన మాట అయితే మనకు తెలుస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.